ఆ తర్వాత హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గానికి 2 సార్లు పోటీ చేశారు. కేంద్రంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 3వసారి మహారాష్ట్ర నుంచి ఎంపీగా సెలెక్ట్ అయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ మరణాంతరం భారతదేశ ప్రధానమంత్రిగా తను అవడం జరిగింది. ఆ సందర్భంలో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నిలబెట్టినటువంటి ఘనత, ఆర్థికంగా భారతదేశం ఎంతో అదుపు తప్పి పట్టాలు తప్పినటువంటి దేశాన్ని పట్టాలెక్కించి ఆర్థికంగా పురోగతి పొందే విధంగా దేశ భవిష్యత్తులో ఒక మైలురాయిగా నిలిచినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తను ఆ రోజు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. తను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క చరిత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది ఆర్థిక రంగంలో, భారతదేశ ఆర్థిక రంగంలో అని చెప్పొచ్చు. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బై ఎలక్షన్లో నంద్యాలలో వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు తన మీద పోటీ కూడా పెట్టలేదు. తన యొక్క దేశ ప్రధానిగా మన తెలుగువాడు అయిందని గర్వంగా తన మీద పోటీ కూడా పెట్టకుండా ఉన్నటువంటి చరిత్ర. సో ఒక తెలుగువాడిగా ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. సో ఏకైక తెలుగువాడు ఈరోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి వ్యక్తి. సో అంత గొప్ప మహనీయుడైనటువంటి పివి నరసింహారావు గారు, ఆయనకు దాదాపుగా 18 భాషలు వచ్చు. భారతదేశంలో అనేక రకాల భాషలున్నా అన్ని భాషల్లో కూడా చాలా వరకు ఆయనకు 18 భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. సో ఆయన ది గ్రేట్ పర్సన్ అనడంలో అతిశయోక్తి లేదు. సో పివి నరసింహారావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. కనీసం తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా తన పిల్లల్ని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా తీసుకురాలేదు అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో రాజకీయాలకి చాలా దూరంగా, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా దూరంగా మచ్చలేని మకుటం లేని మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత తను ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత తన యొక్క ఆస్తి దాదాపుగా కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది. 82 ఏళ్ల వయసులో దాదాపు 2004లో తను చనిపోవడానికి 1 సంవత్సరం ముందే తన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా పోవడం జరిగింది. సో అత్యంత ఢిల్లీలో గుండెపోటుతో వచ్చి చనిపోవడం జరిగింది. అత్యంత గొప్ప వ్యక్తి అయినటువంటి పివి గారు 4 సార్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి 1971 నుంచి 73 వరకు. అదే ఎంపీగా 4 సార్ల గెలిచి భారత క్యాబినెట్లో మంత్రిగా, హోంశాఖ మంత్రిగా పనిచేసి భారత ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. 2004లో తను చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత 2024లో భారత గవర్నమెంట్ భారతీయ అత్యంత గొప్ప పురస్కారం అయినటువంటి భారత రత్ననిచ్చి తనని గౌరవించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.